హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్పీ వ్లాగ్స్. ఇవాల్టి స్పెషల్ రెస్టారెంట్స్లో స్పెషల్గా ఆర్డర్ చేసుకుని మరీ తినేటటువంటి చికెన్ దమ్ బిర్యానీ. అసలు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మ్యాక్సిమం అందరూ ఇష్టపడతారు. ఈవెన్ ఐ లవ్ బిర్యానీ సో మచ్. మా ఇంట్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు. ఎవ్రీ సండే మా అమ్మ తప్పకుండా బిర్యానీ చేస్తుంది. ఇప్పుడంటే ఆఫీస్ వల్ల రూమ్లో నేను చేయాల్సి వస్తుంది, కానీ అసలు సండే వస్తే మా ఇల్లంతా ఇంకా బిర్యానీలతో గుమ్మగుమ్మలే. ఈ బెస్ట్ రెసిపీని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇప్పుడు నేను చెప్పే బిర్యానీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, పర్ఫెక్ట్గా వస్తుంది బిర్యానీ యాజ్ ఇట్ ఈస్ రెస్టారెంట్ స్టైల్లో. బ్యాచిలర్స్కి వీక్ ఆఫ్స్ వస్తే వన్ డే మొత్తం నిద్రలోనే సరిపోతుంది. ఇంకా వన్ డే బయటికి వెళ్ళి తినాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. మోస్ట్ ప్రాబబుల్లీ బయటికే వెళ్తాం, కాకపోతే అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయాలని అనుకుంటాం కదా, అందుకోసం ఈ బిర్యానీ చేస్తున్నా. ఈ బిర్యానీ పర్ఫెక్ట్ కొలతలతో ఫాలో అయితే మీరు ఇంకెప్పుడు రెస్టారెంట్కి వెళ్ళరు. ఎవ్రీ వీకెండ్ రూమ్లోనే ట్రై చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్లేట్లోకి కేజీ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని దానిలోకి 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానిలోకి కొంచెం సాల్ట్, చికెన్ మసాలా, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం ఆయిల్ వేసి బాగా చికెన్కి పట్టేలాగా బాగా మసాజ్ చేయండి. ఎంతసేపు చేస్తామో అంత బాగా పడతాయి మసాలాలు చికెన్కి. ఆ తర్వాత 1 కప్ పెరుగు వేసి బాగా మళ్ళీ చికెన్కి పట్టేలాగా మసాజ్ చేయండి. వల్ల మసాలాలు ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా, ఎంత క్వాంటిటీలో ఉన్నా తినేటట్లుగా ఉంటుంది. లేదంటే ఇంత మసాలాలకి ఘాటు అస్సలు తట్టుకోలేము. మ్యారినేట్ చేసిన చికెన్ని కుదిరితే రాత్రంతా ఫ్రిడ్జ్లోనే ఉంచండి. అలా ఉంచితే ది బెస్ట్ బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. అలా కుదరని వారు, ఫ్రిడ్జ్ లేని వారు కనీసం 3 అవర్స్ అయినా పక్కకి ఉంచండి. మన బ్యాచిలర్స్కి మ్యాక్సిమం ఎవరికి ఫ్రిడ్జ్ ఉండదు, సో మనమైతే 3 అవర్స్ పక్కన పెట్టుకుని అలా ఉంచేద్దాం. ఆ తరువాత బిర్యానీ రైస్ కోసం 2 కప్స్ బాస్మతి బియ్యాన్ని కడిగి గంట సేపు నాననివ్వండి. గంట తర్వాత మరుగుతున్నటువంటి 2.5 లీటర్ వాటర్లో బిర్యానీ సరుకులు వేసుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బిర్యానీ మసాలా పౌడర్ వేసి బాగా మరగనివ్వండి. 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసి హై ఫ్లేమ్ మీద మసాలాలు కాగనివ్వండి. ఎసరు రుచి చూస్తే సముద్రపు నీళ్ళంత ఉప్పగా ఉండాలి. ఈ స్టేజ్లో మాత్రమే మీరు ఉప్పుని అడ్జస్ట్ చేయగలరు. లేదంటే ఇంకా ఎక్కడ బిర్యానీలో ఉప్పు అడ్జస్ట్ చేద్దామన్నా అస్సలు కుదరదు. అక్కడక్కడ ఉప్పు తగులుతూ ఉంటుంది. రుచి చూసి ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మరుగుతున్నటువంటి ఎసరులో నానబెట్టిన బియ్యం వేసి హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టండి. ఇంకా ఇందులో కొత్తిమీర, పుదీనా, 1 నిమ్మకాయ రసం, 4 పచ్చిమిర్చి చీలికలు వేసి ఎసరను బాగా కాగనివ్వండి. ఎసర బాగా తెరులుతున్నప్పుడు మరుగుతున్నటువంటి వాటర్ని 100 ml మాత్రమే తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉడుకుతున్న రైస్ని ఒక్కసారి చెక్ చేయండి. 60% ఉడికిన ఆ రైస్ని పక్కన పెట్టాలి. ఇందులో ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి బాగా కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ప్రాసెస్ అంతా ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. ఎలా అంటే ముందుగా ఆనియన్స్ బాగా మగ్గనివ్వండి. దాని తర్వాత చికెన్ మ్యారినేట్ చేసేటువంటి ఆ చికెన్ని ఆనియన్స్లో వేసి బాగా ఉడికనివ్వండి. దానిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు అండ్ చికెన్ మసాలా వేసి బాగా ఉడికించుకోండి. చికెన్ బాగా మెత్తగా అయ్యేటువంటి అంటే ఒక 70% ఉడికితే చాలు, ఎందుకంటే మనం దమ్ పెడతాం కాబట్టి. సో 70% కుక్ చేసి అన్ని మసాలాలు, ఉప్పు సరిపోయేలా చూసుకోండి. అలా కుక్ చేసుకున్న తర్వాత 60% ఉడికిన అన్నాన్ని 2 to 3 లేయర్స్ కింద చికెన్ ప్లస్ రైస్ వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు 60% ఉడకడం అంటే మెతుకు నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది. సగం పైనే ఉడికి కాస్త పలుకుగా తగులుతుంది. అసలు లేయర్స్లా వేసుకుని ఇంకో 5 మినిట్స్కి 80% ఉడికిపోతుంది. దాన్ని ఆఖరి లేయర్గా మసాలాలతో పాటు వేసేయండి. బిర్యానీ రైస్ని ఫ్లాట్గా స్పూన్తో సదురుకోండి. తరువాత బిర్యానీ రైస్ పైన 1/2 కప్ నెయ్యి వేసుకోండి. ఇంకా కొంచెం కొత్తిమీర, ముందుగా తీసుకున్న మసాలా వాటర్లో
చిటికెడు పసుపు వేసుకుని పాన్ అంచులలో వాటర్ వేసుకోండి. అంతే. ఇంకా ఉంటే అల్యూమినియం ఫాయిల్ పెట్టండి, లేదంటే టైట్‌గా ఎయిర్ లీక్ అవ్వని లిడ్ పెట్టి యూజ్ చేసుకోండి. అదే ఇంట్లో ఉంటే చపాతీ పిండితో చేసుకున్నటువంటి ఒక ముద్దని చుట్టూరు పెట్టి దానిపైన లిడ్ పెట్టి ఒక హోల్, ఆ లిడ్‌కి కొంచెం చిన్న హోల్ పెడితే చాలు. తరువాత ప్యాన్‌లో నుంచి ఫోర్స్‌గా స్టీమ్ వచ్చేంత వరకు కుక్ చేయండి. ఆ వచ్చే స్టీమ్‌లోనే మీకు బిర్యానీ గుమగుమలు బయటకు వస్తాయి. తరువాత సిమ్‌లో 5 మినిట్స్ కుక్ చేసి స్టవ్ ఆపేసి అలానే వదిలేయండి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బావుందో చూడడానికి. స్పైసీగా కూడా ఉంటుంది. చాలా బ్యాలెన్స్డ్‌గా ఉంటాయి ఫ్లేవర్స్. తప్పక మీకు నచ్చి తీరుతుంది. అంతే ఈ రెసిపీ. ఈ రెసిపీ డీటెయిల్గా చదువుకొని చేయడానికి ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని విజిట్ చేయండి. ఒక్క మెసేజ్ చేయండి, డీటెయిల్గా పర్ఫెక్ట్ ప్రొసీజర్ని మీకు షేర్ చేస్తాను. మీకు ఎలా వచ్చిందో కూడా ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో షేర్ చేయండి. ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. ఇంకా మీకు చాలా బిర్యానీ వ్లాగ్స్ వస్తాయి. ఈ బిర్యానీ ఎపిసోడ్స్లో ది ఫస్ట్ రెసిపీ ఇది. ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్ హైదరాబాదీ బిర్యానీ, చికెన్తో చాలా బిర్యానీలో చేయొచ్చు. చికెన్ గోంగూర బిర్యానీ, ఇంకా అట్లనే చాలా ఉంటాయి. చికెన్ కబాబ్ బిర్యానీ, దొన్నె బిర్యానీ. సో మీకు ఏ రెసిపీస్ అయితే కావాలో ఆ రెసిపీస్ని జస్ట్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకోసం వెంటనే ద నెక్స్ట్ మినిట్ ఐ విల్ ట్రై టు మేక్ ద వీడియో అండ్ ట్రై టు మేక్ పోస్ట్ దట్ వీడియో ఇన్ యూట్యూబ్. సో మర్చిపోకుండా ఈ వీడియోని కంప్లీట్గా చూసి మంచి పర్ఫెక్ట్ కొలతల్ని ఫాలో అయ్యి మీరు కూడా తప్పక చేస్తారని అనుకుంటున్నా. అలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో పిక్ని మాత్రం ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోనే పాటు ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. దానిలో మీకు ఏదైతే ప్రొసీజర్ కావాలో జస్ట్ నాకు ఒక్క మెసేజ్ పింగ్ చేస్తే ఐ వాంట్ దిస్ రెసిపీ ప్రొసీజర్ అని నేను వెంటనే ఆ ప్రొసీజర్ అంతా మీకు షేర్ చేస్తా. మీరు చదువుకుంటూ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ బిర్యానీని చేసుకోవచ్చు. అంతే. బిర్యానీ అనే కాదు, ఏ రెసిపీ అయినా అంతే. మీరు జస్ట్ ఐ వాంట్ ద ప్రొసీజర్ ఆఫ్ దిస్ రెసిపీ అని ఆ రెసిపీ నేమ్ మెన్షన్ చేయండి చాలు. నేను చాలా ఫాస్ట్గా మీకు రిప్లై ఇచ్చి ఆ ప్రొసీజర్ని మీకు షేర్ చేస్తా. అది చదువుతూ మీరు ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ మీ రెసిపీస్ని చెయ్యండి. చేసిన తర్వాత ఆ పిక్ని మాత్రం పెట్టండి, మర్చిపోకండి. ఇంకెందుకు, నాకైతే చాలా ఆకలి వేసేస్తుంది. ఈ బిర్యానీ చూస్తుంటే అబ్బా తినేయాలని ఉంది. సో మీరు కూడా ట్రై చేసి మీరు కూడా తినేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఈ రెసిపీ చెప్పానుగా మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా. సో మీరు కూడా నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసి ఈ బిర్యానీని ట్రై చేస్తారని అనుకుంటున్నా. సో ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో మాత్రం తప్పక చెప్పండి. సో ఇంకా మరిన్ని టేస్టీ అండ్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. అలానే ఇంకా చికెన్తో ఏమేమి రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో మాత్రం తప్పక చెప్పండి. ఇంకా మీ కమెంట్స్ కోసం అండ్ మీ మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటా. సో ప్లీజ్ కమెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ SP Vlogs and do follow SP Vlogs Instagram page and don't forget to message for the procedure of the recipes. సో మీకోసం అండ్ మీ మెసేజెస్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను ఈ బిర్యానీని థమ్స్అప్ ప్లస్ ఆనియన్స్ ప్లస్ లెమన్తో పిచ్చిగా కుమ్మేస్తా. నాకు